సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరిన భక్తులతో ఇంద్రకీలాద్రి ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి దర్శనాలు సజావుగా నిర్వహించారు. క్యూ లైన్ల వద్ద తాగునీరు, వైద్య సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు కల్పించడంతో పాటు అదనపు సిబ్బందిని నియమించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. భక్తుల రాకతో ఇంద్రకీలాద్రి ప్రాంగణం భక్తి పారవస్యంతో కళకళలాడింది. దీనిపై మరింత సమాచారాన్ని మా విజయవాడ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. ఆదివారం పర్వదినాన విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో పెద్ద ఎత్తున భక్తుల రద్దీ కనిపిస్తుంది. కిందున్న మసీద్ దగ్గర నుండి కూడా క్యూ లైన్లో భక్తులు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే రేపు అమావాస్య కాబట్టి అమావాస్య ప్రభావం ఈ రోజు నుండి ఉన్న నేపథ్యంలో అమ్మవారి ప్రధాన ద్వారాన్ని మూసివేసిన నేపథ్యం కనిపిస్తుంది. అమ్మవారిని ప్రతి ఒక్కరు బంగారు వాకిల నుండి దర్శించుకునేటట్టు సదుపాయం పెట్టినట్టు తెలుస్తుంది. అయితే సుదూర ప్రాంతాల నుండి అమ్మని దర్శించుకోవడానికి ఆదివారం పెద్ద ఎత్తున వస్తారు. దాదాపు ఈరోజు 60,000 మంది భక్తులు అమ్మవారి దేవస్థానానికి వచ్చే అంచనా కూడా ఉందని చెప్పేసి ఇప్పటికే ఆలయ అధికారులు తెలియజేశారు. అయితే భక్తులకు సంబంధించి పూర్తిగా సౌకర్యాలు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కూడా ఎక్కడికక్కడ పానీయాలను కూడా అరేంజ్ చేశారు. అదేవిధంగా ఇటు వర్షం కురిసినా కూడా షెల్టర్స్ అనేవి ఏర్పాటు చేసిన నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఇంక వర్షాకాలం మొదలైంది కాబట్టి ఖచ్చితంగా కొండ చర్యలతో అమ్మవారి దేవస్థానానికి సంబంధించి కొంతవరకు కొండ చర్యలతో ప్రమాదం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎటకేలకి ఆ ప్రమాదానికి సంబంధించి కూడా పూర్తిగా భక్తులకి ఎటువంటి సౌకర్యాలు అందజేయాలన్న దానిపైన కూడా అధికారులు ఇప్పటి నుండి ఆలోచిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడిన నేపథ్యం కనిపిస్తుంది. అంటే భక్తులు ఘాట్ రోడ్ నుండి వచ్చే నేపథ్యంలో ఘాట్ రోడ్ నుండి కూడా ఎటువంటి సౌకర్యాలు పెట్టాలన్న దానిపైన కూడా పూర్తిగా ముందస్తు జాగ్రత్తలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు అంటే ఆదివారానికి సంబంధించి ఆదివారం పూర్తిగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తుంది. మనకి భక్తులు కూడా చాలా వరకు ఈరోజు క్రౌడ్ ఎక్కువగా ఉన్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా తెలుస్తూ ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే భక్తుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. ఆదివారం కాబట్టి ప్రతిసారి ఆదివారం, శుక్రవారం పెద్ద ఎత్తున అమ్మవారి దేవస్థానానికి వస్తూ ఉంటారు కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో అమ్మవారి దేవస్థానం డెవలప్ అయ్యే అవకాశంలో ఇటువంటి ఏర్పాట్లు అనేవి చేస్తున్నారని కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.